ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరియు మన ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో దశాబ్దాల నుంచి అందరు కూడా మన ముస్లిం సోదరులు అయితే ఏమి, హిందూ సోదరులు అయితే ఏమి, క్రైస్తవ సోదరులు అయితే ఏమి, అందరు కూడా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మెలగడం జరుగుతుంది. ఇది మన వైఎస్ఆర్ జిల్లా, ఇది మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ దశాబ్దాల నుంచి అందరు కూడా ఒకరి పండుగలు ఒకరిని గౌరవించుకుంటూ, ఒకరి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ మెలిగే సంప్రదాయం మనం అందరిది. కానీ నిన్న రాయచేట్లో జరిగిన సంఘటన చాలా విచారకరమైన సంఘటన. నిజంగా చాలా చింతిస్తున్నాము. నిజంగా కొందరు పోలీసులు వివరించిన శైలి అది కొందరు వ్యక్తులను కొట్టడం వల్లనే ఈ సంఘటన ప్రారంభించడం జరిగిందని కూడా కొందరు అక్కడ చూసిన వ్యక్తులు చెప్పడం జరిగింది. మరియు పోలీస్ వ్యవస్థ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సున్నితమైన సమస్యలపైన ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి నిన్న రాత్రి కూడా నాకు తెలిసిన వెంటనే ఎస్పీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది, ఎలాంటి కూడా ఫైరింగ్కు మీరు పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే యువకులు వాళ్ళంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళ మనోభావాలు కొద్దిగా దెబ్బతీసాయి అనే విధంగా కొందరు మాట్లాడడంతో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సంయమనం పాటించాలని మనం కూడా మా పెద్దలు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకందరూ కూడా సంయమనం పాటించండి కూడా కోరడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు, నేను మరియు నగరానికి సంబంధించిన చైర్మన్ గారు మరియు ముఖ్యులు కూడా ఓఎస్డి గారిని మరియు అడిషనల్ ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే యువకులు వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎలాంటి కేసులు లేకుండా కూడా చేయాలని కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా మేము విచారణ చేస్తాం. ఖచ్చితంగా మన వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో కూడా ఎవరన్నా తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామని కూడా ఓఎస్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఈరోజు పాలకులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు కూడా నేను చెప్తున్నాను, ఇది దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారాలను ఈరోజు ఈ విధంగా కట్టడి చేయడం అనేది నిజంగా ఈరోజు ఈ విధంగా సున్నితమైన సమస్యల మీద ఈ విధంగా కలిసిమెలిసి ఉన్న అందరిలో కూడా ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు దాపరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పాలకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద తగు విచారణ చేసి ఖచ్చితంగా ఎవరైతే కారకులు ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏమి, ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.